ముఖ్యమంత్రి జగన్ 2019లో ప్రకటించిన మేనిఫెస్టోలోని హామీలు 15% మాత్రమే అమలు జరిపారని తెలుగుదేశం నేత కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపించారు. ఇచ్చిన హామీలు 99% అమలు చేశామని ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. మద్యపాన నిషేధం చేశాకే ఓట్లు అడుగుతానన్న జగన్ నాసరకం మద్యంతో అమాయకుల ప్రాణాలు తీశారని ధ్వజమెత్తారు. 2024 మేనిఫెస్టో పేరుతో మరోసారి ప్రజల్ని మోసం చేయడానికి చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ఇది ఇచ్చినటువంటి హామీలు 2024 మేనిఫెస్టోలో ఉన్నాయా లేవా అనేటటువంటిది మనం చూడాలి. ఈ రెండు గనక కంపేర్ చేస్తే ఎష్యూరెన్స్ దీంట్లో ఇచ్చినటువంటి స్పెషల్ స్టేటస్ కానీ, సిపిఎస్ కానీ, మద్యపాన నిషేధం కానీ, 2,32,000 ఉద్యోగాలు కానీ, 25 లక్షల పక్కా గృహాలు కానీ, ఇవన్నీ కూడా 2024 మేనిఫెస్టోలో మిస్ అయిపోయినాయి. వీటిలో కనపట్ల ఈ హామీలు ఏమైపోయినాయి, వీటి మీద ముఖ్యమంత్రి గారు సంజాయిషి చెప్పాలి కదా ప్రజల్లో. సంక్షేమ కార్యక్రమాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి పాలనలో 14-19లో జరిగిన విధానంగా దానికి భిన్నంగా 50% కూడా జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో అమలు జరగలేదు. కానీ 150% ప్రచారం చేసుకున్నారు అమలు జరిగినట్టుగా. సుమారు 14 లక్షల కోట్ల రుణాలు ఆంధ్రప్రదేశ్కి ఉంటే ఆంధ్రప్రదేశ్ అడుగు ముందుకేస్తుంది ఎలా చెప్పలేదు. ఆదాయ వనరులు ఎలా పెరుగుతాయో చెప్పలేదు. సంపద ఎలా సృష్టిస్తారో చెప్పలేదు. అభివృద్ధి ఏ రకంగా చేస్తారో చెప్పలేదు. నీటిపారుదల ప్రాజెక్టులు ఎలా పూర్తి చేస్తారో చెప్పలేదు. అప్పులు చేసుకుంటూ ప్రజలని అప్పుల పాలన చేస్తూ రాష్ట్రాన్ని మొత్తం అప్పుల ట్రాప్లో పెట్టేసి ఎటువంటి ప్రణాళిక ముందు చూపు లేకుండా రాష్ట్రాన్ని తెగనమ్మేసి విధ్వంసం చేసి రాష్ట్రం మొత్తాన్ని తాకట్టు పెట్టేసి ఇవాళ ఆంధ్రప్రదేశ్ని నడి రోడ్డు మీద నిలబెట్టినటువంటి పరిస్థితి.